హైదరాబాద్ పాత బస్తీ చాలా ప్రశాంతంగా ఉందన్నారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. డిసెంబర్ 6న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా నల్ల జెండాలు కనిపిస్తే స్థానికులే తీసేశారని, కొన్ని చోట్ల తాము తొలగించామని తెలిపారు డీసీపీ. మొత్తానికి పాత బస్తీలో ఎలాంటి ఉద్రిక్తత లేదని, ప్రజలు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారన్నారు. రేపటి వరకు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు డీసీపీ. వివిధ పార్టీలు ఇచ్చిన బంద్ కాల్ సందర్భంగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణం పాత బస్తీలో నెలకొని ఉంది. అన్ని హిస్టారికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ స్ట్రక్చర్స్లో అందరూ చాలామంది వేలాది సంఖ్యలో విజిటర్స్ వచ్చి యాత్రికులు సందర్శిస్తున్నారు. ఇక్కడ చార్మినార్లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్, మక్కా మసీద్, అట్లాగే చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, చౌమాలా ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్ అన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి. ఓవరాల్గా ఈ యొక్క బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది.